నాకు గుర్తుకొచ్చేదంతా ఒక శ్రీకృష్ణ పాండవ్యం కృష్ణుడు అలాంటి శ్రీకృష్ణుడు వస్తారనమాట. ఆ తర్వాత కర్ణన్ సినిమా చూసాను, దాంట్లో ఆయన కృష్ణుడుగా ఉన్నాడు. శివాజీ గారు అది ఎన్నిసార్లు వచ్చినా నాకు బోర్ కొడుతుంది. మళ్ళీ మళ్ళీ నిన్న మొన్న కూడా వచ్చింది చూసాను. ఆ తర్వాత నాకు ఆయన ఇంకొక మర్చిపోలేని సంభవం ఏమిటంటే నాకు 100th పిక్చర్ సెలబ్రేట్ చేశారు. ఇక్కడ అన్ని ప్రొడ్యూసర్స్ అన్ని అందరూ కలిసి. అప్పుడు ఆయన ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, శివాజీ గారు ముగ్గురు వచ్చి నన్ను ఆశీర్వదించారు. నాకు అది పెద్ద భాగ్యాన్ని అనుకుంటా చేశారు. వాళ్ళు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ వాళ్ళంతా వాళ్ళు చేశారు. వీళ్ళు వచ్చి ఆశీర్వదించారు. తరుణం ఇప్పుడు లైఫ్ లో, ఎందుకంటే అలాంటివన్నీ లైఫ్ లో ఒకసారి వస్తే ఎప్పుడు రాదు. ఆ ఒక సంతోషంలోనే ఉండిపోయాను. పెద్ద పెద్దవాళ్ళు ఏవిఎం చెట్టియార్ గారు, వైకే దేవర్, ఇలాంటి చాలా మంది వచ్చారు. ఒక్క సినిమా పుండ్రీకాక్షయ్య సినిమా మాత్రం చెప్పాను, భలే అబ్బాయిలు అనుకుంటాను. దాంట్లోనే డబ్బింగ్ చేసినప్పుడు గీదా గీదా అంటే ఏమిటి గీత అంటే, గీత అంటే వేరే కదా, తెలుగు ఇంతే కదా, దానిలో ఉన్న భక్తి ఇదంతా అందరూ నేర్చుకోవాలి. అది సెట్లో వస్తే కూడా సైలెంట్ గా ఉంటుంది, సెట్ సైలెంట్ గా ఉంటుంది. మనం డైలాగ్ ఎన్నిసార్లు అడగొచ్చు, చెప్పుకోవచ్చు, చాలా ఫ్రీడమ్ ఉంటుంది. దానికోసం టైమింగ్ అన్నది అన్ని ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి కదా. ఇంత వర్షం నేను నిలిచాను సినిమాలో తమ్ముడు, దాంట్లోనే కూడా ఎన్టీఆర్ గారే. అప్పుడు షూటింగ్ ఒకసారి ఒక సాంగ్ తీశారు హైదరాబాద్లో. అప్పుడు బాలకృష్ణ గారు వాళ్ళతో ఫ్రెండ్స్తో వచ్చారు అక్కడికి. ఇప్పుడు అందరూ రండి రండి వచ్చి కూర్చోండి, ట్రైన్ మీద కూర్చొని ఆ షార్ట్స్లో అంతా వాళ్ళు అక్కడే నేను బాలకృష్ణ గారిని మొదటిసారిగా చూసింది. చిన్నవాళ్ళు కాలేజీ వెళ్ళేవాళ్ళు కదా, అది ఒక ఇన్సిడెంట్. ఆ తర్వాత నేను చూసిందేమో భైరవి, ఆయనతో పనిచేశాను. ఆయన అలాగే సెట్లో కూర్చొని ఏదైనా డైలాగ్ చేసుకుని పాత పాత నాన్నగారు చెప్పింది, నాన్నగారు ఏ సినిమాలు చేశారు విజయ్ గారు వినండి అని శ్లోకాలు ఏదో ఒకటి బిజీగా ఉంటారు ఆయన. తర్వాత నేను ఒకసారి విజయ్ గారు నాకు అనుమానం ఏంటండి అని అడిగితే, శ్రీకృష్ణ పాండవ్యంలో మా నాన్నగారు చారిటీ తీసుకుని వస్తారే, వచ్చి మీరు చెయ్యి ఇలా చూపిస్తే మీరు జంప్ చేసి ఇలా కూర్చున్నారు, నేను ఎక్కడండి కూర్చున్నాను, ఆయన నన్ను తీసుకొచ్చి కూర్చోపెట్టారండి, నాకేం తెలియదు, బొమ్మలాగా ఆయన తీసుకుని కూర్చోపెట్టారు, నేను చేశాను. అలాంటి సాంగ్ వచ్చేటప్పుడు కూడా ఆయన కరెక్ట్గా తిరుపుతారు, ఏదైనా అదే పొజిషన్కి ఆయన కరెక్ట్గా నేర్పించేది. చెప్పాను నేను మేలుకులు, ప్రేమ సింహాసనం, అలాంటి కొన్ని సినిమాలు చేశాను. అంతా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ లేరు. అప్పుడు నేను ఇక్కడ చాలా బిజీగా ఉన్నదని అలా నాగేశ్వరరావు గారు వెళ్ళిపోయారు, ఈయన వెళ్ళిపోయారు. తర్వాత ఇక్కడ తెలుగు సినిమా పోయింది కదా అక్కడి నుంచి.